హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. కష్టపడి ఎవరినైనా ఒప్పించిన తర్వాత ఏదో ఒక విధంగా నేను అతనిని ఒప్పించాను అని చెబుతాం కదా. ఐ సమ్హౌ కన్విన్స్డ్ హిమ్. ఐ సమ్హౌ కన్విన్స్డ్ హిమ్. ఎవరైనా చేయవలసిన పని చేయకుండా అనవసరమైన కబుర్లు చెబుతూ ఉంటే సోది ఆపి నీ పని చూసుకో అని చెబుతాం కదా. స్టాప్ బ్లాబరింగ్ అండ్ మైండ్ యువర్ వర్క్. స్టాప్ బ్లాబరింగ్ అండ్ మైండ్ యువర్ వర్క్. మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఇది మళ్ళీ జరగదని నేను హామీ ఇస్తున్నాను అని చెబుతాం కదా. ఐ ప్రామిస్ ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఐ ప్రామిస్ ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఎవరైనా ఎప్పుడూ సమయానికి రాకపోతే నువ్వు సమయానికి ఎందుకు రావు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ కమ్ ఆన్ టైమ్. వై డోంట్ యూ కమ్ ఆన్ టైమ్. కొన్ని సందర్భాలలో ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదు కదా. ఏమి జరగబోతుందో ఎవరికి తెలుసు. హూ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. హూ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని ఎవరూ నమ్మరు కదా. నేను ఇకపై అతనిని నమ్మను. ఐ నో లాంగర్ ట్రస్ట్ హిమ్. ఐ నో లాంగర్ ట్రస్ట్ హిమ్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిజం తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది కదా. నిజం తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది. ఐ యామ్ డెస్పరేట్ టు నో ద ట్రూత్. ఐ యామ్ డెస్పరేట్ టు నో ద ట్రూత్. ఏదైనా చేయడానికి అందరూ భయపడుతుంటే ఎవరికైనా ధైర్యం ఉందా అని అడుగుతాం కదా. డస్ ఎనీవన్ హ్యావ్ కరేజ్. డస్ ఎనీవన్ హ్యావ్ కరేజ్. ఎవరైనా డబ్బును విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటే అతను డబ్బును నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు అంటాం కదా. హీ ఈజ్ స్ప్లాషింగ్ అవుట్ మనీ. హీ ఈజ్ స్ప్లాషింగ్ అవుట్ మనీ. మనం ఎవరి కోసం పని చేయకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఎవరి కోసం పని చేయడం లేదు. ఐ యామ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీబడీ. ఐ యామ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీబడీ. అలాగే తరగతిలో పిల్లలు అరుస్తున్నారు అని ఇలా చెప్పాలి. ద చిల్డ్రన్ వర్ షౌటింగ్ ఇన్ ద క్లాస్. ద చిల్డ్రన్ వర్ షౌటింగ్ ఇన్ ద క్లాస్. ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి ఎవరి పక్షాన నిలబడతారో తెలియనప్పుడు ఆయన ఎవరి పక్షాన నిలబడతారో చూద్దాం అంటాం కదా. లెట్స్ సీ హూస్ సైడ్ హీ ఈజ్ గోయింగ్ టు స్టాండ్ ఆన్. లెట్స్ సీ హూస్ సైడ్ హీ ఈజ్ గోయింగ్ టు స్టాండ్ ఆన్. ఎవరైనా వెళుతున్నప్పుడు చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను సముద్రం వైపు నడుస్తున్నాడు. హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ ద సీ. హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ ద సీ. ఎవరైనా మనకి బాగా కోపం వచ్చేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే నేను నిన్ను చెంపదెబ్బ కొట్టేలా చేయకు అంటాం కదా. డోంట్ మేక్ మీ స్లాప్ యూ. డోంట్ మేక్ మీ స్లాప్ యూ. మనకి ఏ విషయం గురించైనా చెడు భావన ఉంటే నాకు దీని గురించి చెడు భావన ఉంది అని చెబుతాం కదా. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఫీలింగ్ అబౌట్ దిస్. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఫీలింగ్ అబౌట్ దిస్. ఘర్షణ పడడం వలన దేనికి పరిష్కారం దొరకదు కదా. ఘర్షణ దేనిని పరిష్కరించదు. ఫైటింగ్ వోంట్ సెటిల్ ఎనీథింగ్. ఫైటింగ్ వోంట్ సెటిల్ ఎనీథింగ్. అలాగే అతను మెట్లు ఎక్కాడు అని ఇలా చెప్పాలి. హీ క్లైంబ్డ్ ద స్టెయిర్స్. He climbed the stairs.
హోంవర్క్ చేసేటప్పుడు పిల్లలకి అప్పుడప్పుడు సహాయం చేయాల్సి వస్తుంది కదా. నేను హోంవర్క్ చేయడంలో సహాయం చేయాల్సి వచ్చింది. I had to help with the homework. I had to help with the homework. కొందరు ఏదైనా ప్రమాదంలో గాయపడిన వాళ్ళని చూసి కూడా చూడనట్లుగా వెళ్ళిపోతారు కదా. అతను గాయపడిన వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు. He saw the injured person and walked away. He saw the injured person and walked away. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే ఆ విషయం చెబుతాం కదా. అతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు. He always caused trouble. He always caused trouble. ఎవరైనా అందరినీ అనుమానిస్తూ ఉంటే అతను అందరినీ అనుమానిస్తాడు, చాలా అనుమానపు మనిషి అని చెబుతాం కదా. He doubts everyone. He is very suspicious. He doubts everyone. He is very suspicious. కొన్ని విషయాలు ఎవరికైనా చెప్పాలా వద్దా అని సందేహిస్తూ ఉంటాం కదా. నేను ఆమెకు చెప్పాలా వద్దా అని సందేహించాను. I doubted whether I should tell her or not. I doubted whether I should tell her or not. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే అది ఎందుకు మొదలైందో చాలామందికి తెలియదు కదా. యుద్ధం ఎందుకు మొదలైందో ఎవరికి తెలుసు? Who knows why the war started? Who knows why the war started? ఎవరైనా ప్రతి విషయంలో మనల్ని అనుకరిస్తూ ఉంటే అతను నన్ను అనుకరిస్తాడు అని చెబుతాం కదా. He imitates me. He imitates me. చిన్న పిల్లలు నిచ్చెన ఎక్కుతుంటే నిచ్చెన ఎక్కొద్దు అని చెబుతాం కదా. డోంట్ క్లైంబ్ అప్ ద ladder. డోంట్ క్లైంబ్ అప్ ద ladder. ఎవరైనా ఆఫీసుకి ఎలా వెళ్తారు అని అడిగితే నేను సాధారణంగా ఆఫీసుకి బస్సులో వెళ్తాను అని చెబుతాం కదా. I usually take the bus to work. I usually take the bus to work. అలాగే మేము కాలేజీకి దగ్గరగా నివసిస్తున్నాము అని ఇలా చెప్పాలి. We live close to the college. We live close to the college. ఆవేశంలో ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కదా. ఆవేశంలో అతను తన ఫోన్ను పగలగొట్టాడు. In a fit of rage, he broke his phone. In a fit of rage, he broke his phone. మనం మన స్నేహితుడి పుట్టినరోజు జరిపితే ఆ విషయం చెబుతాం కదా. మేము అతని పుట్టినరోజు జరిపాము. We celebrated his birthday. We celebrated his birthday. మన ఇంట్లో వాళ్ళు అనవసరమైన వస్తువులు కొంటూ ఉంటే ఏదైనా కొనే ముందు నాకు తెలియజేయండి అని చెబుతాం కదా. Let me know before buying anything. Let me know before buying anything. అలాగే అతను 10 ఏళ్ల వయసులో ఢిల్లీకి వచ్చాడు అని ఇలా చెప్పాలి. He came to Delhi when he was 10 years old. He came to Delhi when he was 10 years old. కొందరు చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు కదా. నేను చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతాను. I rarely get sick. I rarely get sick. అలాగే నువ్వు పుస్తకాలన్నీ నీ బ్యాగులో పెట్టుకున్నావా అని ఇలా అడగాలి. Have you kept all books in your bag? Have you kept all books in your bag? Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.